కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము హరిహరనాథ ఐశ్వర్యాన్ని పెంపొందించే దయావేశంచేత గొప్పవాడా ఎప్పుడూ నిర్మలమైన ఆకారం కలవాడా పదార్థాలకు కలిగే జనన మరణాది వికారాలకు మిక్కిలి దూరమైనవాడా జనులకు శుభాలను కలిగించే పేరు కలవాడా వచనము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము సంజయుడు ధర్మజుని సంధి పల్కులను ధృతరాష్ట్రునకు దెల్పుట ప్రభూ హరిహరనాథ వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు సంజయుడు ఈ విధంగా పాండవులను వీడి వాయువేగాలైన రథాశ్వాలను పరువెత్తించి సూర్యాస్తమయ సమయానికి హస్తినాపురం ప్రవేశించి రాజభవనానికి వెళ్లి అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి తన రాక తెలిపి అతడిని చూచి పాదాలకు మ్రొక్కగా ఆ రాజు మిక్కిలి ఆదరంతో లేవనెత్తి దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. సంజయుడు అతడిని సేవించి చేతులు జోడించి ఇట్లా అన్నాడు. ఉత్పలమాల తమరు పంపగా వెళ్లి ధర్మరాజును చూచివచ్చాను. అమిత సుగుణాలు కలిగి పూజ్యుడైన ఆ రాజు మీకు నమస్కరించాడు. నాకు మర్యాద చేశాడు. ఇక్కడి చుట్టాలనందరినీ స్మరించాడు. సంతోషంతో మీ సౌఖ్యము, సంపద, వైభవము, కొడుకుల క్షేమము నన్ను అడిగాడు. తేటగీతి అనగానే ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. ఆ ధర్మరాజుకు క్షేమమా? అతడి తమ్ములందరూ సుఖంగా ఉన్నారా? అక్కడ చుట్టాలు, సేవకులు, స్నేహితులు, మంత్రివర్యులు సంతోషంతో ఉన్నారా? వచనము అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. కందము రాజా, వారందరూ నీ గొప్ప బలం కారణంగా సుఖంగా ఉన్నాం అని అంటారు. నిజం చెప్పాలంటే అది అంతే కదా. కందము కురువంశశ్రేష్ఠుడా, ధృతరాష్ట్ర, ధర్మరాజుకు సౌఖ్యాలు ధర్మం వలె ప్రియం కావు. అతడు నిర్మల మనస్సుతో ధర్మాలన్నిటిలోనూ అహింసా ధర్మాన్ని బాగా ఇష్టపడతాడు. ఉత్పలమాల ధర్మరాజు పౌరుషాన్ని అంగీకరించడు. ఒప్పిదమైన దైవాన్నే నమ్ముకొని ఉంటాడు. అతడు పుణ్యపాపాలను నీమీదే పెట్టాడు. నీవు నీ కొడుకు కోరినట్లే కాని ఇంకో విధం ఆలోచించవు. కార్య నిర్ణయం కర్ణ శకునుల వశం. నీ విధం ఏమీ బాగుండదు. అది స్పష్టం. ఆట వెలది. ఆలుబిడ్డలు లేక యథేచ్ఛగా తిరిగే మొద్దుగాక ఒక చోట స్థిరంగా ఉండి అన్నం తినేవాళ్లు ఇటువంటి పొగరుబోతు చేతలు ఇష్టపడి చూస్తూ ఊరుకొంటారా? చంపకమాల కురురాజా, ధృతరాష్ట్ర, మరి ఎక్కడా రాజులు కుంటువడని తేజస్సుగల కొడుకులను కనరా? నీవొక్కడివే కన్నావా?
ఈ తీరుగా వాళ్ళు అపమార్గంలో నడుస్తుంటే బుద్ధి చెప్పక గ్రుడ్లప్పగించి చూస్తుంటారా? ప్రజలంతా నిన్ను పుచ్చిపోయేటట్లు తిట్టుతూండగా వింటూ ఉండటం నా మనస్సుకెప్పుడూ బాధాకరంగా ఉన్నది. నా చెవులు పుచ్చిపోతున్నాయి. చంపకమాల దుశ్శాసనుడు శకుని మాత్సర్యంతో మిమ్మల్ని పట్టుకొని ఎట్లా ఆడిస్తే అట్లా బొమ్మలవలే నీవు దుర్యోధనుడు ఎప్పుడు ఆడుతూ ఉంటారు. పాండవులే కనుక ఒకవేళ విసిగిపోయి కినుక వహిస్తే ఒక్క చిటిక కాలంలో నీ చలాన్ని, బలాన్ని, కులాన్ని నేలమట్టం చేసివేయరా? కందము ధృతరాష్ట్ర వినుము. మనవాళ్లు ధర్మరాజు శాంతాన్ని భయంగా భావిస్తున్నారు. ఇది ఎట్లా ఉన్నదంటే గొర్రెపట్టేలు కొండను చూచి ఇది నాతో ఓడిపోతుంది అన్నట్లున్నది. కందము ధృతరాష్ట్ర వినుము. ధర్మరాజు తమ్ములకు అడ్డం వచ్చి ఏమీ చేయనీయకుండా అదుపులో పెట్టటం చూచి నీవు కూడా సంతోషించావు కాని సాధుజంతువు విజృంభించిందా ఊరి చివరి భాగంలోనే కాని ఆగదు సుమ. తుదముట్టించి తీరుతుంది సుమ. అట్లాగే పరమసాధువైన ధర్మరాజు కనుక కోపంతో విజృంభించాడా నిన్ను సర్వనాశనం చేయకమానడని భావం. చంపకమాల జూదం ఆడినప్పుడే అవినీతి ఏర్పడింది, కీడు మూడింది. అప్పుడు నీవు ఉపేక్షతో ఊరుకొనటమే మనసులో నిప్పు పెట్టి మిక్కిలి దహించివేసింది, ఒడలు మండించింది. ధర్మరాజు స్వాధీన మనస్కుడు. పైకి ఎంతో మృదువుగా కనిపించే పులి లోకులంతా అన్యాయం నీమీద పెట్టేదాకా వినడు కనడు. ఏమీ ఎరుగనట్లు ఉంటాడు. అటువంటి నింద పడ్డ తరువాత అతడిని ఆపటం నీకు నాకు తరం కాదు. చంపకమాల ధృతరాష్ట్ర నేను వేగంగా రావటం వలన నా అవయవాలన్నీ నొప్పి పెడుతున్నాయి. నా మనస్సు స్వాధీనంలో లేదు. ప్రొద్దు కూడా పోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ప్రొద్దున నీ కొడుకులు, బంధువులు, మిత్రులు, నీవు స్పష్టంగా వింటుండగా మన కార్యం అంతా ఒప్పుగా వివరంగా విన్నవిస్తాను. ఆట వెలది అని సంజయుడనగా ధృతరాష్ట్రుడు అట్లాగే అని అతడిని పంపివేసి కొంతసేపు కర్తవ్యం గురించిన ఆలోచనలో మునిగి ఒక కంచుకిని పిలిచి విదురుడిని వేగంగా పిలువుము అన్నాడు. వచనము ఆ కంచుకి వేగంగా వెళ్లి విదురుడిని తీసుకొని వచ్చి చూపగా ఆ రాజు మిక్కిలి ప్రీతితో విదురుడిని తన దగ్గర కూర్చుండబెట్టుకొని అతడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్లి ఇప్పుడు వచ్చి నన్ను నా ముఖం మీదే మిక్కిలి తిట్టి ప్రొద్దున నాకు అక్కడి కార్య విశేషాలు చెబుతానని వెళ్ళాడు. కందము నిర్మలభావ విదురా అప్పటినుంచి అధికమైన దుహకం ఆక్రమించి మనస్థితి కలత చెందింది. శరీరం నిప్పులలో పొరలినట్లయి కొంచెం కూడా నిద్రపట్టదు. వచనము అని ధృతరాష్ట్రుడనగా విదురుడతడితో ఇట్లా అన్నాడు. కందము ధృతరాష్ట్ర బలవంతుడి మీద పడిన దుర్బలుడు, డబ్బు పోగొట్టుకున్నవాడు, ఎప్పుడు దొంగిలిద్దామా అని కాచుకొని కూర్చున్నవాడు, కామం చేత మనస్సు కలత చెందినవాడు నిద్రపట్టక బాధపడతారు.
కందము. ఈ దోషాలలో ఏదైనా ఒక్కటి నీ మనస్సులో ప్రవేశించిందా? ఇతరుడి ధనం ఒక్కడవే అనుభవించాలనుకున్నావా? నిద్ర పట్టకపోవటానికి నిజమైన కారణం ఏమిటో చెప్పుము. తేటగీతి అని విదురుడనగా ధృతరాష్ట్రుడతడితో ఇట్లా అన్నాడు. ధర్మరాజు ఏమన్నాడో తెలియకపోవటం చేత దుహకించాను. నీవు స్పష్టపరిచి నా దుహకాన్ని పోగొట్టగలవు. చంపకమాల అని ధృతరాష్ట్రుడు అనగానే విదురుడు అతడితో ఇట్లా అన్నాడు. అయ్యో రాజోత్తమ! నీకు ధర్మరాజు బంధువు, స్నేహితుడు, తగిన భటుడు, మంత్రి, రక్షకుడు కాడా? తన సత్యగుణాన్ని స్పష్టపరిచినవాడు, శాంతమూర్తి, మంచి వినయం, వివేకం, శీలం అనే వాటిలో ప్రసిద్ధుడు అయిన అతడు తప్పు మాట్లాడుతాడా? ఆట వెలది. నీవు, నీ కొడుకు దుర్యోధనుడు వాళ్లను అన్యాయంగా బాధించారు. అది చాలదా? వాళ్లకు న్యాయంగా ఇవ్వవలసిన భాగం పంచిపెట్టండి. అంతేకాని పిల్లి పట్టుకున్న మాంసం విధం చేస్తే ఎట్లా చెల్లుతుంది? వచనము. నీవు నీ కొడుకు శకుని కణ దుశ్శాసనులపై రాజ్యభారం మోపి ఉంటారు. ఇది చివరిదాకా కొనసాగబోదు. ఎలా అంటావేమో? కందము. తమను తాము ఎరగటం, తొందరపడకపోవటం, ఓర్పు, ఈవీ లేని ప్రభుత్వం ఉంటుందా? ఆ శకుని కర్ణ దుశ్శాసనులలో బాగా పరిశీలించి చూస్తే పైస్గుణాలలో ఒక్కటైనా కలవాడున్నాడా? వచనము. ధర్మరాజు నీవు నిజంగానే తండ్రివని ధర్మం నమ్మి మిక్కిలి ఓపిక పట్టి ఉన్నాడు. అది నీవే ఎరుగుదువు అనగా విని ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. తేటగీతి. సంజయుడు వెళ్లిన పని ఏమైందో రేపు అతడివలన తెలుసుకొని మనకేది చేస్తే క్షేమకరమో దానిని నియోగించి చేయించుము. ఇప్పుడు నా మనస్సులోని కలతను హితభాషణాలతో మాంచుము. వచనము. నీవు ధర్మాధర్మాలు, నిత్యవనితులు తెలిసినవాడవు. నాకు నిద్రాఖేదాన్ని కలిగిస్తున్న దుహకం పోయేటట్లు నీ వచనం అనే అమృతాన్ని ప్రవహింపచేయి అనగా విదురుడిట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. ధృతరాష్ట్రునకు విదురుడు హితముపదేశించుట. కందము. రాజా ధృతరాష్ట్ర! జనులకు అంగీకారమైన విధంగా ప్రవర్తిస్తూ లోకం నిందించే పనులను చేయటం మాని తన సంపద కంటే ఎక్కువని ఇంకొకడి సంపదకు ఈర్ష్య చెందక మనుష్యులతో కలిసి మెలిసి బ్రతకటం మంచిది. కందము. ధృతరాష్ట్ర! కోపము, పొంగిపోవటము, గర్వము, తృప్తి లేకపోవటము, దురభిమానము, ఏ పని చేయకపోవటము అనే ఇవి దుర్జనుడి లక్షణాలు అంటారు. కందము. ధృతరాష్ట్ర! రాజును, భగవంతుడిని, భార్యను, చుట్టాలను తగిన విధంగా పూజించే సత్స్వభావంతో సంతోషపెట్టని యుక్తాయుక్త వివేకశూన్యుడా సత్ఫలితాలు ఆశించేది. కందము. ధృతరాష్ట్ర! ఉపాయశాలులు కానివారు తమను ప్రేమించేవారంటే ఇష్టపడరు. తమను ప్రేమించనివారి వెనుక పడతారు.
తమకంటే అధికులని తెలిసి తెలిసి ఇతరులను ఎదుర్కొంటారు. కందము. ధృతరాష్ట్ర. ధనము, విద్య, ఉత్తమ వంశము దుర్బుద్ధులకు మదం కలిగిస్తాయి. ఇవే సద్బుద్ధులకు అడకువను, గౌరవాన్ని తెచ్చి పెట్టుతాయి. కందము. గొప్ప విలుకాడి మంచి బాణం ఒకడిని బాధిస్తే బాధిస్తుంది, లేదా తప్పిపోతే తప్పిపోతుంది కాని, నేర్పుగలవాడి నీతి స్ఫూర్తి శత్రురాజును, అతడి దేశాన్ని నశింపజేస్తుంది. తేటగీతి. ప్రభుత్వాన్ని చేపట్టి మంత్రోత్సాహములనే రెండింటినీ కదలనీయక జోడు చేసి మిత్రులు, అమిత్రులు, తటస్థులు అనే 3 వర్గాలను సామదాన భేద దండములనే 4 ఉపాయాలచేత పూర్తిగా వశపరచుకుని త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, రణము అనే 5 ఇంద్రియాలను జయించి సంధి విగ్రహయాన ఆసన ద్వైధీభావములు అనే 6 తెలుసుకొని వేట, జూదము, పానము, స్త్రీ, వాక్పారుష్యము, దండపారుష్యము, అర్థదూషణము అనే సప్త వ్యసనాలను విడిచి వర్తించేవాడు వివేకధనుడు. దీనికి ఇంకో విధమైన అర్థం 1 బుద్ధి. దీనికి వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో చేర్చి ధర్మార్థకామాలనే 3 బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములనే 4 మిక్కిలి వశపడేటట్లు చేసి వాక్, పాణి, పాద, పా, యూపస్థాలనే కర్మేంద్రియాల 5 గెలిచి యజన, యాజ, నాధేన, దాన, ప్రతిగ్రహాలనే 6 స్మార్త కర్మలను తెలిసి ఆవరణం, పంచభూతాలు, బుద్ధ్యహంకారాలు అనే 7 విడిచి వర్తించేవాడు వివేకధనుడు. మరో విధమైన అర్థం 1 సత్యం, 2 రజస్తమస్సులు, 3 ధనదారపుత్రేషణములు, 4 ధ్యాన, ధారణ, యోగ, సమాధులు తక్కినవి పైని చెప్పబడినట్లే. కందము. ధృతరాష్ట్ర. విను. మధురాహారాలు ఒక్కడు తినటము, పలువురు నిద్రపోతుంటే ఒక్కడు మేలుకొని ఉండటము, కార్యాలోచన ఒక్కడు చేయటము, మార్గంలో ఒక్కడు నడవటము తగదు. కందము. సత్ప్రవర్తన అనే సముద్రాన్ని దాటించటానికి ఓడవలె సత్యం ఒప్పి ఉంటుందంటే సత్యాన్ని మించిన గుణం ఇంకోటి ఉంటుందా? కందము. క్షమించే స్వభావం కలవాళ్లను చూచి జనులు అసమర్థతను ఆపాదిస్తారు. అయినా ఆలోచిస్తే గొప్పదైన క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం. మంచి సౌందర్యం కావాలనుకునే వాళ్ళు దానిని ధరిస్తారు. కందము. ఎక్కడ పరుషవాక్కులు పలకకపోవటం, పాపపు పనులు చేయకపోవటం, ఈ రెండింటిచేత లోకల్లో పురుషుడు ఉత్తముడు అనిపించుకొంటాడు. తేటగీతి. కురువంశోత్తమ ధృతరాష్ట్ర. సమర్థుడై ఉండి కూడా శాంతం వహించేవాడు, బీదవాడైనప్పటికీ తనకున్నంతలో ఇచ్చేవాడు పుణ్యాత్ములని పెద్దలన్నారు. ఆట వెలది. ధృతరాష్ట్ర మహారాజా. న్యాయబద్ధంగా సంపాదించిన ధనాన్ని అనర్హులకు ఇవ్వటము, అర్హులకు ఇవ్వకపోవటము అనే వాటి వలన 2 విధాలా కీడు కలుగుతుంది. తేటగీతి. స్త్రీ, జూదం, త్రాగుడు, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, డబ్బు వృథా చేయటం అనే 7 వ్యసనాలయందు ఆసక్తి చూపరాదు. తేటగీతి. తన హోదాకు ఉచితమైన వేషధారణ,
తనను తానే స్తుతించుకొనకపోవటము, బాధపడి కూడా కీడు పలుకకపోవడము, దానం చేసి ఎందుకు చేశానా అని బాధపడకపోవటము, తనకెంత గతి లేకపోయినా ధర్మమార్గం అతిక్రమించకపోవటము ప్రవర్తనకు మేలు కలిగిస్తాయి. సత్ప్రవర్తన అనిపించుకొంటుంది. కందము. ధృతరాష్ట్ర మహారాజా. స్నేహము, మాట, బలము, వివాదము, వివాహము, యుద్ధము తమతో సమానులైన వారితోనే ఒప్పుతుంది కాని తమకంటే అధికులతో కాని అల్పులతో కాని యుక్తం కాదు. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా. ఎంత తక్కువ ఉన్నప్పటికీ దానినే ఒప్పుగా ఇతరులకు పంచిపెట్టి అనుభవించటం మంచిది. పనులు చేసేటప్పుడు కష్టానికి సహించి ఇంచుక సుఖాన్ని అనుభవించటం మేలు. అడిగితే శత్రువుకైనా ఇవ్వటమే మంచిది. కందము. లోకం తనను పొగిడితే సజ్జనుడు విని పొంగిపోడు. ఇంకా ఎంతో మేలు చేస్తాడు. తాను మాత్రం ఏ కొంచెం కీడు కూడా చేయని విధంగా ప్రవర్తిస్తాడు. ఇతరుల కీడును పోగొట్టుతూ ఉంటాడు. వచనము. ఇట్లాంటి లక్షణాలు ధర్మరాజుకున్నాయి అని పలికి విదురుడు ఆ సందర్భంలో పాండవులను పొగడి, నీవు వాళ్లను పెంచి పెద్దవాళ్లను చేసి రక్షించి ఇప్పుడు మాని వాళ్లు వేరే ఉంటుంటే ఊరుకొనవచ్చునా? వాళ్లకు న్యాయంగా ఇవ్వవలసిన భాగం వాళ్లకిచ్చి వాళ్లను రప్పించి నీ కొడుకులతో సమానంగా చూడటం మంచిది. మీరు వాళ్ళు ఒక్కటై ఉంటే మీకేసి దేవతలు కూడా తేరి చూడలేరు అనగా ఆ మాటలకు కొంచెంగా ఊకొట్టి ధృతరాష్ట్రుడు విదురుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. నాకు మేలైనది కర్తవ్యమైనది నీవే ఎరుగుదువు. ధర్మరాజు పద్ధతి కూడా నీకు తెలుసు. అందుచేత నా మనస్తాపం అడగేటట్టు నేను చేయవలసినదంతా చెప్పుము. కందము. అని ధృతరాష్ట్రుడు అడగగానే విదురుడు అతడితో ఇట్లా అన్నాడు, ఈ విధంగా నన్ను మరీ అడిగితే ఉన్న సంగతి చెప్పాలి. నిర్మలభావుడవైన ధృతరాష్ట్ర, శ్రద్ధగా వినుము చెప్పుతాను. ఉత్పలమాల. రాజ్యం చేతికి చిక్కింది గదా అని అయ్యో తమ్ముడి వాటా ఇవ్వక నీవు ఒక్కడవే మృంగివేయాలని చూస్తున్నావు. అది ఇట్లా అరుగుతుంది. విను. ఇది చేప పేరాసతో మాంసంతో పాటు శీఘ్రంగా గాలాన్ని కూడా మృంగటంవలే ఉంటుంది. కపటి అయిన నీ కొడుకు మనస్సులో తలచినట్లంతా మాట్లాడితే అట్లా నెరవేరుతుందా? కందము. విదురుడి మాటలు విని ధృతరాష్ట్రుడు మాటలాడక కొంతసేపు నిశ్చేష్టుడై భావాలు ఒకదానితో ఒకటి పెనగులాడగా నిద్ర లేకపోవటంచేత శరీరం బడలి విదురుడితో ఇట్లా అన్నాడు. కందము. సౌజన్యానికి నిధివైన విదురా, ఇప్పటివరకు నీ మాటల వలన నా మనస్తాపం కొంచెం ఉపశమించింది. నీవే నాకు నిత్యవనీతుల రీతులు ఒప్పుగా చెప్పుతూ ఉండుము. వచనము. అని అడుగగా విని విదురుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. బాగా ముగ్గకుండానే ముందే కోస్తే పండు రుచిగా లేకపోవటమే కాదు, విత్తనం కూడా పనికిరాదు. పక్వమైన తరువాత కోస్తే పండు బాగుంటుంది, విత్తనం కూడా చెడదు.
కార్యం సఫలమయ్యే విధం కూడా ఇంతే. తేటగీతి. దండలు కట్టేవాడు చెట్టు నుండి పువ్వులు కోసే విధంగా, తుమ్మెద పువ్వులలోని మకరందం పీల్చుకునే రీతిగా, ఎదుటివాడు బాధపడకుండా ఒక పని ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కొరకు మొదలంటా నరికివేయకూడదు. కందము. రాజా ధృతరాష్ట్ర ఇతరుల డబ్బుకు, విద్యాపరపక్వతకు, తేజస్సుకు, బలానికి మనస్సు కాలిపోయేటట్లు ఓర్వలేని ఆ మనుష్యుడు రోగం ఏమీ లేకుండానే బాధపడతాడు. కందము. ఎదుటివాడికి మేలైనవి, ఇష్టమైనవి, మనస్సంతోషకరమైనవి అయిన మాటలు ఎక్కువగా మాట్లాడగలిగితే మంచిది. అట్లా కాకపోతే ఏమీ అనకుండా నోరు మూసుకొని ఊరుకొనటం ఎంతో మంచిది. కందము. స్నేహ విరోధాలు, జ్ఞానాజ్ఞానాలు, ధర్మాధర్మాలు, ఆధిక్య నైత్యాలు తమ మాటల తీరును బట్టి వస్తాయి. కాబట్టి ఒప్పుగా మాటాడాలి. కందము. ధృతరాష్ట్ర కత్తితోగాని, గొడ్డలితోగాని గట్టిగా నరకగా తెగిపోయిన చెట్టుకు చిగురు పుడుతుంది. కాని మాటలచే చెడి భగ్నమైన కార్యం తరువాత ఏ విధంగానూ చక్కబడలేదు. కందము. ధృతరాష్ట్ర మహారాజా విను. శరీరంలో నాటుకొన్న బాణాలను ఉపాయంతో తొలగించవచ్చును. కాని మిక్కిలి గట్టిగా మనస్సులో నాటుకొన్న మాటలు ఎన్ని ఉపాయాల చేతనైనా వెలికి వస్తాయా? ఉత్పలమాల. ధృతరాష్ట్ర అయ్యో! ధర్మరాజు నోట ఒకప్పుడు దుర్భాష ఒక్కటి కూడా లేదు. నీ కొడుకులు ఒకళ్ళని మించి ఒకళ్ళు నీచవాక్యాలు అనేక విధాలుగా ప్రేలుతూ ఉంటే నీవు దానికి జంకక వింటూ ఉంటావు. నీకిది తగనదేనా? ఆట వెలది. చెడుకాలం దాపురిస్తే చెడు మాటలు, చెడుత్రోవ పట్టిన చేతలు ధర్మబద్ధాలైనట్లు తోస్తాయి. తగిన మాటలు, చేతలు నీతిమాలినవని మనస్సు నిర్ణయిస్తుంది. వచనము. నీ మనస్సు పాండవులపై పగ నుండి మరలకపోవటం పాపం. ఇంతే, ఏం చేద్దాం? మన వంశంలో తేజస్సు, ధైర్యము, ధర్మపరత్వము మొదలైన గుణాల చేత గొప్పవాడైన ధర్మరాజు నీ సంపదకు దూరమైనవాడై అట్లా ఉండటం న్యాయమా? నీ పెద్దరికం చూచి శాంతం వహించి ఉన్నాడు అనగా ధృతరాష్ట్రుడు విదురుడివైపు మొగం పెట్టి నీవు చెప్పిన నీతి వాక్యాలతో నా మనస్సు తృప్తిపడదు. ఇంకా చెప్పుము అనగా విదురుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. ఆట వెలది. విను. ఎల్ల పుణ్యకార్యాల సమూహము ఒక దిక్కున, ధర్మం తప్పకుండా ఉండడం ఒక దిక్కున ఉంచగా దీనిని గురించి చెప్పేటప్పుడు వేదాలు ధార్మిక సంపత్తినే ఎందైనా అధికతరంగా పొగిడాయి. తేటగీతి. ధర్మం కనుక కలిగి ఉంటే పురుషుడిని భూలోక ఫలాలన్నీ చేరడమే కాదు, అతడికి కీర్తి కూడా కలుగుతుంది. భూమిలో పొగడ్త, కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలము పుణ్యలోకం కలుగుతుందని అంటారు. వచనము. పూర్వం ప్రహ్లాదుడు రాక్షసకులల్లో పుట్టినవాడైనా తన కొడుకు విరోచనుడు అంగిరసుడనే
బ్రాహ్మణుడి కొడుకు సుధన్వుడు తమ తమ ప్రాణాలు పణంగా పెట్టి ఒక ధర్మ సందేహానికి పందెం వేసుకుని వచ్చి తన్నడిగితే వీడు తన కొడుకు వీడు ఇతరుడు అని భావించక మధ్యవర్తిత్వం వహించి సుధన్వుడి పక్షాన తీర్పు చెప్పి అతడి నుంచి తన కొడుకు జీవితాన్ని దానంగా పుచ్చుకొని అతడిని బ్రతికించాడు. కాబట్టి నీవు కూడా ధర్మం విడువక అధర్మపరులైన నీ కొడుకుల మీది పక్షపాతం విడిచిపెట్టి ఉభయులకు సంధి చేయుము. వాళ్ళు వీళ్ళు ఆపద లేక బ్రతుకుతారు. నీవు దుహకం లేకుండా ఉంటావు అని చెప్పి ఇంకా కందము పాపాలు చేదగన పని గర్వంతో చేస్తే అవే ఇష్టమవుతాయి. ధర్మకార్యాలు చేయరానివిగా పరిణమిస్తే అవి అట్లాగే అయిపోతాయి. చంపకమాల ధృతరాష్ట్ర మహారాజా, మిక్కిలి ప్రీతితో ఆర్యులు నిలవకపోతే అది కూడా ఒక సభేనా? ఆ ఆర్యులు ఒప్పుగా న్యాయం మాటాడకపోతే వాళ్ళు ఓ ఆర్యులేనా? ఆ ధర్మాన్ని బాగా ఆచరిస్తే అందులో సత్యం లేకపోతే అది ఒక ధర్మమేనా? ఏదో ఒక నెపంతో కూడినదైతే అది ఒక సిసలైన సత్యమా? ఉత్పలమాల ధృతరాష్ట్ర మహారాజా, నీతిమార్గంలో బ్రతకగలగటం ఉత్తమం. శక్తియుక్తులతో సంపదలు పొందటం మధ్యమం. ఆలోచిస్తే బరువుగా లాగే అరకొరలైన బ్రతుకులు అధమం. నీతిమాలిన వాళ్లను ఉత్తములు మెచ్చుకొంటారా? ఆట వెలది. నీ కొడుకులందరూ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతారు. కర్ణుడు మొదలుగా గలవారి సలహాదారులు అంతకుముందే క్రొవ్వెక్కి ఉన్నవాళ్లు. నీవేమో నీతిమార్గం పట్టవు. కందము పాండవులు అనవసరంగా పరాక్రమించడానికి ఇష్టపడరు. మొక్కవోని నీతిసహమైన కార్యమే మెచ్చుకుంటూ ఉంటారు. ఎదుటివాడు చెలరేగేడా చివరకు మండిపడతారు. తరువాత వారిని ఆర్పటం, శాంతింపజేయటం ఎవరి తరము కాదు. కందము తమ తండ్రి అయిన పాండురాజు వలెనే నీయందు సముచితమైన భక్తి కలిగియుండి సత్పురుషులు మెచ్చుకునే మార్గంలో నడిచే ఆ పాండవులను నీవు నిర్మల బుద్ధితో కన్నకొడుకుల వలె చూడదగును. వచనము అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు. కందము రాజా, ధృతరాష్ట్ర, పాండవులు దిక్కులేనివారు అనుకొనకు. ఏమీ కారణం లేకుండానే ఉపకారం చేసే బుద్ధితో ఇతరుల పనుల గురించి ఉడుగని బాధపడే వాళ్లే సుమా ఆ పాండవులకు దిక్కు. చంపకమాల ఓయి కురువంశశ్రేష్ఠుడా, ధృతరాష్ట్ర, ఒకడు ఒక మహానుభావుడి పోషణలో ఉండి అతడి ఔన్నత్యాన్ని ఆసరాగా చేసుకొని ఏ విషయంలోనూ లోటులేక మంచి సంపద సంపాదించి చివరికి అటువంటి మహోదారునికే హాని చేస్తే ఆ కృతజ్ఞుడి శవాన్ని కూడా అసహించుకొనకుండా తినటానికి కుక్కలు సైతం అంగీకరిస్తాయా? వచనము కాబట్టి చేసిన మేలు మరిచిపోవటం తప్పు. పాండురాజు నీకు మంచి భక్తుడు. పాండవులు కూడా తేజస్సు, లాభము నీకు సంపాదించి పెట్టినవాళ్లు. వాళ్లను ఆదరించుము అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. ఆట వెలది. ధృతరాష్ట్ర మహారాజా, ఒకప్పుడు మంచి బ్రతుకు బ్రతుకవచ్చును, లేదా ఆపదలకు గురికావచ్చును,
ఒకప్పుడు ప్రశంసలు పొందవచ్చును, లేదా అడుగుకొనే దుస్థితి రావచ్చును. ఇట్లా ఇంకా ఉన్న సుఖాలు దుఃఖాలు జీవితంలో కలుగుతూ ఉంటాయి. వాటి కొరకు ఇంతగా చింతించటం ఎందుకు? కందము. రాజోత్తమ ధృతరాష్ట్ర, దుఃఖం వలన బలం నశిస్తుంది, ఆకారం చెడుతుంది, దుఃఖిస్తే మనసు పాడవుతుంది, రోగం వస్తుంది. మిక్కిలి దుఃఖించి కూసిస్తే శత్రువులు సంతోషిస్తారు. కాబట్టి దుఃఖించటం మానము. వచనము అనగా విని ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. కందము. నేను ఉత్తముడైన ధర్మరాజును కల్లబొల్లి మాటలతో బాధించాను. దుష్టులైన నా కొడుకులకు యుద్ధంలో మరణం కలుగుతుంది. ఇంక నాకు దుఃఖం అతిశయించదా మరి? వచనము పెనుదుఃఖం కలుగకుండా ఆపేది ఏది? దానిని చెప్పుము. అనగా విదురుడు ఇట్లా అన్నాడు. తేటగీతి. కురువంశ శ్రేష్ఠుడవైన ధృతరాష్ట్ర, నియమయుక్తమైన తపస్సు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనటము, అధిక విద్య మనశ్శాంతికి కారణాలు. వాటన్నిటికంటే అసలైన శాంతి కారణం లోభం విడిచిపెట్టటం. వచనము అని మళ్ళీ కందము. ధృతరాష్ట్ర మహారాజా, జ్ఞాతి వైరాన్ని, గోవులను ఆక్రమించటాన్ని, విప్రులను లోకువ చేయటాన్ని, స్త్రీలను బాధించటాన్ని ఆసక్తితో నివారించేవాడి గొప్పతనం విలసిల్లుతూ ఉంటుంది. కందము. దాయాదులు పెక్కండ్రు కలసి మెలసి ఒకరొకరి రక్షణలను, ఆశ్రయాలను, సంతోష సంపదను పొంది ప్రీతితో ఒక్కరయి తామరల సరస్సువలే ప్రకాశిస్తూ శ్రీకి స్థానమవుతారు. చంపకమాల. చెట్టు ఒక్కటే ఉంటే దానిని ఏనుగులు, గుర్రాలు తొక్కివేస్తాయి, ఈ గాలి కూల్చివేస్తుంది. పెక్కు చెట్లు ఒకచోట గుంపుగా ఉంటే అవి ఎటువంటి బాధ పొందవు. అట్లాగే అన్నదమ్ములు కూడా కలిసి ఉంటే ఎవరికైనా అసాధ్యులవుతారు. అట్లాకాక వేర్వేరుగా ఉంటే శత్రువుకు లోకువై మిక్కిలి నశిస్తారు. వచనము 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 కాబట్టి కౌరవులు, పాండవులు ఒకళ్ళకొకళ్ళు అండగా ఉంటే శత్రువుకు జయించరాని వాళ్లవుతారు. శత్రువుల ఒత్తిడి లేని రాజ్యం అధిక మహిమతో ఒప్పుతుంది. అడవిలో నివసించి దుఃఖితులైన పాండవులను వెంటనే రప్పించి వాళ్లకు సముచిత స్థానం ఇచ్చి నిలపటం నీ కొడుకులను బ్రతికించుకొనటమే అవుతుంది అని చెప్పి విదురు డింకా ఇట్లా అన్నాడు. ఇచ్చకాలు మాట్లాడే వాళ్లు ప్రతిచోటా ఉంటారు. అప్రియమైతే అయిందని హితం పలికే వాళ్లు వేరు. రుచించేది కాదని సంకోచించక జూదం ఆడేటప్పుడు నేను అడ్డుపడి హితం చెప్పాను. అది నీకు రుచించక రోగం వచ్చిన వాడికి పథ్యం సహించినట్లు అయింది. అయినా ఇప్పుడు కూడా చెబుతా వినుము. కాకులను చేరదీసి నెమళ్లను పారద్రోలినట్లు
పిల్లులను ఆదరించి సింహాలను తోసిపుచ్చినట్లు దుర్యోధనాదులను పట్టుకుని ధర్మరాజాదులను వదిలేశావు. ఈవేళ పీకమీదకు వస్తే ఏం చేయాలో తోచక నిప్పులు తగలినట్లు తల్లడిల్లిపోతున్నావు. కులం నిలపటానికి ఒక్కడిని వదలవేయటమే నీతి అని పెద్దలంటారు. అవినీతిపరుడై మంచి చెబితే వినిపించుకొనకపోతే మనం దుర్యోధనుడిని వదులుకుంటే నష్టం ఏమిటి? అది అట్లా ఉండని. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇట్లా అవి ఒకదానితో ఒకటి కూడి ఉంటేనే కాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వాళ్ల సహాయం నీకు ప్రీతి కలిగిస్తూ ఉంటే పరస్పరం కలిసి ఉండటం మేలుకాని మన బలం బయట పెట్టుకొనటం మంచిదా? కురు వంశోద్ధారకులైన భీష్మ ధర్మరాజులు, మంచి పరాక్రమవంతులైన కర్ణార్జునులు, పరాక్రమ నిలయులైన భీమ దుర్యోధనులు, శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన అభిమన్యు లక్ష్మణాది కుమారులు, శపించటానికి, అనుగ్రహించటానికి సమర్థులైన ద్రోణ ద్రుపదాదులైన ఆత్మీయులు, వాళ్ల చుట్టాలు, మిత్రులు ఏకమయి నీ ఆజ్ఞ పాటిస్తూ నీతి పరాక్రమాలు నిరాటంకంగా సాగుతుండగా భూపరిపాలన కావిస్తుంటే నీ వైభవం ప్రకాశవంతమై శత్రువులకు స్థానం లేక సాగితే అదెంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించుము. పాండవులు నిర్వికార చిత్తులే పగమాట తలపెట్టక మాటాడక ఊరుకొన్నా కొన్ని నాళ్లలో ఇబ్బందులు పాలయి చెడుతుందే కాని దుర్యోధనుడి చేత రాజ్యం పాలించబడదు అని విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు. తేటగీతి, నీవు చెప్పిన మాటలు కల్మషం లేనివి, నేర్పరులు సమ్మతించేవి, రాజనీతి మార్గాన్ని బోధించేవి. అయినా కొడుకును విడవలేను. ధర్మం జయిస్తుంది అని చూస్తూ ఉంటాను. వచనము అని ధృతరాష్ట్రుడనగా విని విదురుడు అతడితో ఇలా అన్నాడు. ప్రభూ, దాయాదులు గుణంలేని వాళ్లైనా విడిచిపెట్టకూడదంటే సకల సుగుణ సంపద గలవారై నీ అనుగ్రహం కోరుతున్న పాండవులను విడనాడవచ్చా? నేను నీకు మేలు కోరేవాణ్ణని నిర్ణయించి నా మాట వినుము. వాళ్లు బ్రతకడానికి కొన్ని చిన్న పల్లెలైన దుర్యోధనుడిని సమ్మతింపజేసి కేటాయించి సంధి చేస్తే మంచిదని భావిస్తాను. అతడిని విడిచిపెట్టాలంటున్నానంటే అట్లా చేయకపోతే యుద్ధం వలన తరువాత విచారించవలసి వస్తుంది. ఇక దానికప్పుడు ఏమీ చేయలేము కాబట్టి అన్ని విధాలా అంగీకరించి పాండవులతో సంధి చెయ్యాలి. అట్లాకాక కందము తమ తమ పంపకాల విషయంగా యుద్ధం చేస్తే కాని చావురాదా ఏమీ? చూడగా శరీరాలు మనోవ్యాధితోనూ, రోగంతోనూ, ముసలితనంతోనూ కూడుకున్నవటంచేత వాటికి నాశనం సహజం. చంపకమాల, ఏనుగులు, గుర్రాలు మొదలుగా గల సంపదలు, అందమైన స్త్రీలతోడి క్రీడా విలాసాలు, ప్రజలకు ప్రీతికరంగా పరిపాలించే పద్ధతి, యుద్ధాలలో గెలిచి అతిశయించటము, ప్రకాశించే ఆభరణాలు, మైపుతలు, వస్త్రాలు అనే వాటి వలన కలిగే వైభవము కల రాజులు సైతం మరణించారే తప్ప జీవించి ఉన్నారా? కందము కాబట్టి చెవికి చేదుగా ఉండే ఈ మాట వినగలిగావా? ఇహలోక పరలోక సంపదలకు, వైభవాలకు, కీర్తికి నిలయమైన వాడవై ఒప్పడం నిజం సుమా. కందము నీలో నీవే బాగా ఆలోచించుకోమ్ము. ధర్మరాజును విడనాడకుము. మనసు గట్టిపరుచుకుని కొడుకులకు, మంత్రులకు సంధి అయ్యే విధం చెప్పి అభ్యుదయం కలిగేటట్లు కుదుర్చుము. ఆట వెలది.
అని విదురుడనగా అతడితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు, నీ మాటల వలన నా మనస్సు నిర్మలమై తేరుకుంది. నేను ఇట్లాగే చేస్తాను. ఆలోచించగా ఇదే చేయదగింది. ఇదే ధర్మము, కీర్తి, లాభము. చంపకమాల అని ధృతరాష్ట్రుడనగానే విదురుడు ఒకవైపు సంతోషము, ఇతడిలో నిజంగా మార్పు వచ్చిందా అనే అపనమ్మకము మనస్సులో పెరుగొనగా అన్నగారితో ఇట్లా అన్నాడు. ఆహా! ఎంతో కాలానికి నీ మనస్సు చేయదగిన దానియందు స్థిరపడింది. దుర్యోధనుడిని చూచి నిర్ణయం మార్చుకోక అతడు మొగ్గెనవైపు నీవు కూడా మొగ్గకపోతే భలే, మావంటి వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. వచనము అని పలికి విదురుడు నిట్టూర్పు పుచ్చి కందము ధృతరాష్ట్ర మహారాజా, దైవమే సమర్థమైనది. నేనిలా నడవగలను, నడవలేనులే అనటానికి మానవుడి తరమా? పురుష ప్రయత్నం కంటే దైవం గొప్పది. వచనము అని విదురుడనగా అతడికి ధృతరాష్ట్రుడిట్లా అన్నాడు. తేటగీతి పుణ్యాత్మా విదురా, నీవు నాకు ధర్మ మార్గాన్ని, నీతితత్వ మార్గాన్ని స్వచ్ఛములైన మాటలలో స్పష్టపరిచావు. ఆధ్యాత్మిక దృష్టి ఎటువంటి వాక్కుల వలన ఏర్పడుతుందో వాటిని చెప్పుము. వచనము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు నధ్యాత్మతత్వంబు జెప్పుట అని ధృతరాష్ట్రుడు అడుగగా విదురుడు అతడితో ఇట్లా అన్నాడు, నాకు తెలిసినవన్నీ యథాశక్తి నీకు తెలిపాను. మిక్కిలి రహస్యాలైన విషయాలు ఏ కాలం నాటివాడో అయినా యువకుడే అగు సనత్సుజాతుడు చెప్పగలడు కాని ఈ పైని నాకు తెలియదు. అంటే ధృతరాష్ట్రుడు ఆ మునీశ్వరుడు నాకెంతో దూరం, సులభుడు కాడు. నీవే అవి కూడా చెప్పు అనగా నేను శూద్రుడిని. వేదాంతులకు మాత్రమే తెలియదగిన విషయాలు నాకు తెలియవు. ఆ మహాత్ముడి హృదయం నాకు తెలుసు. దేవతలకు కూడా తెలియని విషయాలు అతడికి తెలుసు. అతడు తెలుపగలడు అనగా ధృతరాష్ట్రుండు మిక్కిలి ఆసక్తి గలవాడై ఆట వెలది. మనకిప్పుడు అతడిని చూసే మార్గం ఏదో కూడా తెలియదే అని ధృతరాష్ట్రుడనగా విదురుడు తన మనస్సులో ఆశ్రితులపై వాత్సల్యానికి నిధి అయిన సనత్సుజాతుడిని అమిత భక్తితో తలచుకున్నాడు. వచనము ఇట్లా స్మరించగానే ఆధ్యాత్మిక జ్ఞానంచేత మాన్యుడైన ఆ ముని శ్రేష్ఠుడు ఆ క్షణమే ప్రత్యక్షం కాగా విదురుడు అతడి రాక ప్రకటించి నమ్రతతో అతనికెదురేగి సాష్టాంగ నమస్కారాలు చేసి ఉన్నత పీఠం వేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి వేగిరపాటుతో ఎదుర్కోలు నమస్కారము చేసి ఉన్న ధృతరాష్ట్రుడిని అతడికి చూపి ఇట్లా అన్నాడు. కందము స్వామి, ఈ ధృతరాష్ట్ర మహారాజు తమ దయవలన నిర్మలమైన వేదాంత తత్యాన్ని ఉపదేశించేది, సుఖాన్ని కలిగించేది అయిన వాక్సమూహాన్ని వినగోరడం చేత మిమ్ములను భక్తితో స్మరించాను. వచనము మీరు కూడా దయాతిశయంతో విచ్చేశారు. గురువు నాశ్రయించుకొన్నవారు దేనివలన సుఖదుహకాలు లాభాలాభాలు
ప్రియద్వేషాలు మొదలుగా గల ద్వంద్వాలలో తగుల్కొనక బ్రతుకుతారో అటువంటి తత్వోపదేశంచేత ఇతడిని ధన్యుడిని చేసి కాపాడాలి అని ప్రార్థించగా ధృతరాష్ట్రుడు కూడా దానికి తగిన మాటలతో పూజించగా ప్రసన్నుడయి సనత్సుజాతుడు ఆధ్యాత్మ విషయాలైన వివిధ వాక్యాలతో ఒకదాని తరువాత ఒకటిగా ఆ మెట్ల వరుసను క్రమక్రమంగా సూక్ష్మార్థాలు సమర్థిస్తూ వాటిలో ధృతరాష్ట్రుడు స్పష్టపరచుమన్న వాటినన్నిటినీ వివరిస్తూ హృదయ పద్మంలో ఉన్న పరమాత్మ ప్రసాదించే రహస్య వాక్కులు అనుగ్రహిస్తుండగా చాలాసేపటికి ప్రొద్దుపడవగా ధృతరాష్ట్ర విదురులను వీడుకొని ఆ దేవర్షి అదృశ్యుడయ్యాడు. ఆ సమయంలో శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము ప్రాతకాల వర్ణనము తేటగీతి తన వంశంలో పుట్టిన కౌరవులు అన్నదమ్ములతో విరోధపడినందుకు చంద్రుడు దుఃఖించి కాంతిహీనతను పొందిన విధంగా తేజోవిహీనుడై మిక్కిలి అందం కోల్పోయాడు. కందము కలువలు తాము ఒకేచోట సంతోషంతో ఉండి ఆ కలువల సంపద నశించగానే ఉన్నత స్థానం తొలగగానే ఇంక తాము అక్కడ ఉండటం భావ్యం కాదని తొలగిపోయాయా అన్నట్లు నక్షత్రాలు అదృశ్యమయ్యాయి. ఉత్పలమాల తెల్లవారుజామున చక్రవాక పక్షుల జంట అతిశయించిన కోరికతో మెడలెత్తి ముట్టెలు చాచి చూపులతో పాటు మనస్సులను కూడా ప్రసరింపజేసి తాము చేరవలసిన స్థానాలు వెదికి ఒకచోట ఆనందమతిశయించగా ఒకదానిని ఒకటి చూచి విలసిల్లుతూ ప్రకాశించే వలపులతో మన్మథ క్రీడ చేసి ఆనందించాయి. మత్తేభము పద్మాలు ముందుగా పరిమళం వ్యాపించగా తుమ్మెదలు దానికి మనస్సంతోషంతో మెల్లగా క్రమంగా వాటి దగ్గరకు బయలుదేరగా రేకులు మంచి వికాసంతో విచ్చుకోగా అందమతిశయిస్తూ అకరువులు దుద్దు నుండి వీడి విజృంభణంతో వ్యాపించగా వెనువెంటనే తేనె పైకి వచ్చి సంపూర్ణ వికాసంతో అందగించాయి. చంపకమాల తోటలలో చిలుకలు కోకిలలు తుమ్మెదలు అప్పుడప్పుడు పలుకుతున్నాయి, కూస్తున్నాయి, సుఖం కలిగేటట్లు రొదచేస్తున్నాయి. ఆ ధ్వనులు ఎట్లా ఉన్నాయంటే ఇంచుక నిద్రపోయి కళ్ళు తెరిచిన విరహుల మీదికి తన బలగాన్ని పంపితే అందులోని పరివారం వాళ్లమీదకు పోయేటప్పుడు తొట్టుపాటుతో పరస్పరం పిలుచుకుంటూ చేసే చప్పుడు వలె ఒప్పుతున్నాయి. సీసము ఆట వెలది తెల్లవారుజామున వీచేగాలి సంచరిస్తూ సూర్యోదయపు కాంతికి అందం అతిశయించేటట్లు తామర పుప్పొడిని ఎగురగొట్టుతుంది. చెట్ల సమూహం నక్షత్రరహితమైన ఆకాశాన్ని పోలేటట్లు వాడిపోయిన పువ్వులను రాలగొట్టుతుంది. నిద్రలేని విటుల ప్రదేశంలో పరిమళాలు అతిశయించేటట్లు సగం విచ్చిన పూల సువాసనను వ్యాపింపచేస్తుంది. చక్రవాక పక్షులు ఎర్ర కలువల కొరకు అభిలషించగా చక్రవాకి చీలిన రెక్కల చిక్కు సరిచేస్తుంది. కిటికీలను చుట్టివచ్చి వెలవెలపోయే దీపాలను మెల్లగా చలింపచేస్తుంది. లేదిగ కొసల వంకరలను తీరుస్తుంది. పువ్వులను పెంచుతుంది. ఆట వెలది అప్పుడు తూర్పుకొండ అనే అశోక వృక్ష సమూహంలో కాంతి మనోహరంగా వ్యాపించగా పూసి మొదటిసారిగా బయల్వెడలిన ప్రకాశించే పూలగుత్తియ అనేటట్లు సూర్యుడు ఉదయించాడు. సీసము ఆట వెలది కొండలలో ఒప్పే జేవురురంగు చరియల ఎర్రటి కాంతికి ఇంచుక మెరుగుపెట్టి చెట్ల పొదల
తీగల సమూహాల చిగుళ్లకు మిక్కిలి ఎరుపు వన్నె కలిగించి ఎర్ర తామరల లోపలి రేకుల తలతలలాడే కాంతిని అతిశయింపజేసి చక్రవాక పక్షుల జంటల సమూహపు రెక్కల మనోహరమైన ఎర్రటి కాంతిని అపూర్వం చేసి తన లేత బింబం ఆకాశ ప్రదేశాన్ని సాటిలేని కాంతి పుంజంతో క్రిక్కిరిసినదిగా చేస్తూ ఒప్పగా లోకాలన్నీ ప్రకాశించేటట్లు సూర్యుడు ఉదయ పర్వతం మీద ఉదయించాడు. వచనము ఇట్లా సూర్యోదయం కాగా ధృతరాష్ట్రుడు ఆ సమయానికి తగిన పనులు చేసి తగిన విధంగా అలంకరించుకొని సభాస్థానానికి వెళ్లి నిండు సభ తీర్చగా ద్రోణుడు, కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ మొదలగు నాయకులు, భీష్ముడు, విదురుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు మొదలైన బంధువులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలగు కుమారులు ఇంకా ఉన్న ఎల్ల పరిజనులు వచ్చి పరివేష్టించారు. ఆ సమయంలో సంజయుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచి ద్వారపాలకుల చేత తన రాక తెలిపి ప్రవేశించి తగిన స్థానంలో కూర్చుండి తన మాటలు వినటానికి తొందరపడుతున్న సభను అన్ని వైపులా చూచి ఇట్లా అన్నాడు.